మీ అందరి సాక్షిగానే నేను బయట పెట్టి సిపి గారికి ఫోన్ చేసిన ఎవరో ఒక్కరన్నా పోలీసు వాళ్ళు పట్టించుకున్నారా, ఒక్కరన్నా వచ్చిందా, పట్టించుకున్నా. గంట వరకు వాళ్ళు నన్ను హత్య చేసుకోర్రి, ఎమ్మెల్యేని హత్య చేసుకోండి అని ఇచ్చిపెట్టి ఇది నేను చేసిన. కానీ మేము 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో మేము ఇట్లా చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ కూడా మిగిలేటోడా నంబర్ 1. కానీ అయినా కూడా పర్వాలేదు, కౌశిక్ రెడ్డి ఇలా సింగిల్ గా ఉంటా అన్నాడు. ధైర్యంగా సింగిల్ గానే బయట నిల్చొనే ఉన్నాను. 101% ఐఎమ్ టెలింగ్ యూ. రేపు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది. రేపు గాంధీకి నేను ఏందో సినిమా చూపిస్తా. నీకే అంత తీటుంటే నాకెంత తీటుంటో అనేది నేను రేపు చూపిస్తా. రేపు చేసుకుందాం. రేపు మేము వస్తామని చెప్పినాం. మీ ఇంటికి వరకు వస్తుంది. రేపు చూస్తారు మీరు ప్రతి చర్య. రేపు అరే బతుకొచ్చు. ఒక్క నిమిషం, నేను నికార్సైన తెలంగాణ బిడ్డని, నేను నికార్సైన తెలంగాణ బిడ్డని. నేను హైదరాబాద్ గడ్డ మీద పుట్టినోని తెలంగాణ బిడ్డని. నీలక్క కృష్ణా జిల్లాల నుంచి ఇడికి బతకనికే నేను రాలేదు. నువ్వు మా దగ్గరికి బతకనికి వచ్చినావు బిడ్డ. నిన్ను ఉరికియకపోతే అదే గాంధీ గుర్తు పెట్టుకో, నిన్ను నేను ఉరికియకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి కాదు. నువ్వు వెయిట్ అండ్ వాచ్. నిన్ను ఖచ్చితంగా నిన్ను ఉరికిస్తా, రాసి పెట్టుకోను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఎట్లుంటుందో సినిమా అనేది చూపిస్తా. ఇలా వాళ్ళు చేసిన దాడి ఒక్కసారి మీకు మీడియా ద్వారా యావత్ తెలంగాణ చూడండి. మహిళలను చూడకుండా కూడా మహిళల మీద కూడా చేసిరు. ఒక్కసారి చూడండి, మహిళలను చూడకుండా కూడా చేసిరు. ఒక్కసారి ఇవ్వండి చూడండి. దీనికి మా ఇక్కడ మా మామయ్య గారు ఉంటారు, మామయ్య గారు ఉన్నారు. ఈ పెద్ద మనిషి ఉంటాడు, మా నాన్నగారు ఉంటారు. ఒక్కసారి ఈ రూమ్ మీద దాడి చూడండి. ఏ విధంగా పగలగొట్టిరో మీరంతా చూడొచ్చు. ఏ విధంగా హత్య చేసే ప్రయత్నం చేసిరో మీరంతా చూడొచ్చు. ఖచ్చితంగా రౌడీ షీటర్లని మొత్తం రౌడీ షీటర్లని వేసుకొని వచ్చి ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. అలా డౌట్ ఏం లేదు. సరే రేపు చూపిస్తాం ఏమేందో. టుమారో విల్ షో యు. థ్యాంక్ యూ వెరీ మచ్.